కాదు మంత్రి ఇవాళ ఆయన సమస్య ఏంటి కాదు మీకు అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటి? ఇంతమంది రావడమా, లేకపోతే రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండడమా, లేకపోతే ఆయన అనుకున్నట్టు మీ ప్రభుత్వం ఫెయిల్ కాకపోవడమా? సార్ ఆయనకి అర్థమైంది ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. సూపర్ 6తో పాటు అన్ని డిపార్ట్మెంట్లలోనూ పరుగులు పెడతా ఉంది. ఒక పక్క ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ రోడ్ కావచ్చు, మరి కేంద్రం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పోలవరం కావచ్చు, మరి ఒక పక్క రాజధాని కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, మరి మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు దేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఆయనకు అర్థమైపోయింది ఆయన కాపాడుకునే దానికోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ క్లోజ్, అది విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. మరి ఒక్కొక్క కేసు బయటపడుతోంది కదా, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మరి ఎక్కడికి వస్తుంది చివరిగా? నేను ఉన్నాను, ఆయన వాళ్ళ కార్యకర్తల్ని భ్రమ పెడుతున్నారు. ఆయనకు అర్థమైపోయింది. పులివెందుల ఎన్నికలు అర్థమైపోయింది. 11 సీట్లకు పరిమితం అయిపోయింది. రాష్ట్రం భారతదేశంలోనే ఈరోజు భారతదేశం అంతా మన రాష్ట్రం వైపే చూస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువగళం అధినేత, అలా ఈ ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం పరుగులు పెడుతుంది. కాబట్టి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టండి, సరే అసెంబ్లీకి రమ్మని క్లాస్ పీకండి అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆఫీసులు మూసే సోషల్ మీడియా ఆఫీసులు తెరుస్తున్నారని కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పుడు మీరు చూపించారు ఆ రాతలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ సోషల్ మీడియా. మరి దీనికి ఏంటి కౌంటరు ప్రభుత్వం నుంచి ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే? సార్ ఫేక్ అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది సార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఫేక్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. నేను నిన్నటి రోజు సభలో కూడా చెప్పా. మరి మేము ఇవన్నీ చేయటం లేదా? ఆర్ఎంబీ రోడ్లు వేయలేదా? ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేయలేదా? జల్ జీవన్ మిషన్ పనిచేయటం లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయడం లేదా? కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు కట్టిన గొల్లపల్లి రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు గారు కదా. ఈరోజు రాయలసీమలో ఏ పరిశ్రమ తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు కదా. మళ్ళీ ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి. మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మొదలైనాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఫేక్ అనే విషయం ప్రజలందరూ గ్రహించే 11 సీట్లకే పరిమితం చేశారు. పులివెందుల ప్రజలు కూడా పరిమితం చేశారు. నేను తెలియజేసేది ఒకటే, వాళ్ళు సోషల్ మీడియా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% వాస్తవం సార్. మరి మా స్పీకర్ గారు పిలిచారు, మా చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, మరి మా పవన్ కళ్యాణ్ గారు పిలిచారు, మేం పిలుస్తున్నాం, మా అచ్చెన్న గారు పిలుస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ పిలవడం ఏంటి? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కదా, పులివెందుల ప్రజలు ఆయనకు ఓటేశారు.